నమస్కారం అండి. ఈరోజు ఈ మీడియా మిత్రులకి ఇక్కడికి విచ్చేసినటువంటి మండలాలకి ఇతర నాయకులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కేంద్రీయ విద్యాలయం గురించి మాట్లాడుకుందాము. కేంద్రీయ విద్యాలయము గత ప్రభుత్వంలో ప్రతాప్ నాయన్ గారు ఇక్కడ 3 సార్లు గెలిచిన ఇక్కడ ఆయన కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చాను, ఢిల్లీ వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చాను అని చెప్పడం అయితే జరుగుతుంది. ఆయన ఢిల్లీ ఎప్పుడు వెళ్ళారో కూడా మాకైతే తెలీదు. కానీ ఆయన ఏ రోజైనా అసెంబ్లీలో నూజివీడికి ఇది కావాలి అని మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి ప్రతాప్ నాయన్ గారు మనవి చేసుకుంటే బాగుంటుంది. అట్లాగే కేంద్రీయ విద్యాలయం అన్నది తీసుకొచ్చింది అప్పుడు పార్థసారథి గారు, అదే టైంలో ఆయన మంత్రి గారు ఉన్నప్పుడు. అలాగే మొన్న పార్లమెంట్లో కూడా పుట్టా మహేష్ యాదవ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. దానివల్ల కేంద్రీయ విద్యాలయం అసలు తెలుగుదేశం వాళ్ళకి కేంద్రీయ విద్యాలయం అన్నదే తెలియదు. మా వైసీపీ ప్రభుత్వంలోనే కేంద్రీయ విద్యాలయం మేము తీసుకొచ్చాము, క్లాసులు జరుగుతున్నాయి అని చెప్పేసి అన్నారు. ఎక్కడండి? ఎంప్లాయీస్ కాలనీలోనేమో ఏదో ఎంపీపీ స్కూల్లో తాత్కాలికంగా మేము క్లాసులు ఏర్పాటు చేసామని చెప్పటం కూడా జరిగింది. వాస్తవానికి అక్కడికి వెళ్తే అక్కడ ఏది జరగట్లేదు. కానీ దానివల్ల వచ్చినటువంటి నిధులు 80 లక్షలు కూడా దాన్ని మళ్లించటం కూడా జరిగింది. ఇది వారికే చెల్లును. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు నూజివీడు వచ్చి 16 కోట్లు ఇచ్చి నూజివీడిని అభివృద్ధి చేసేస్తాము అని చెప్పేసేసి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చెప్పడం అయితే జరిగిందో అదేవిధంగా అదే బాటలో మన ప్రతాప్ నాయన్ గారు కూడా మేమే తీసుకొచ్చాం 80 లక్షలు కూడా అవి ఏ దారిలో ఎటెళ్ళినాయో కూడా వారి నాయకులకే తెలుసు. వారే ఎక్కడికి వెళ్ళి ఏ విధంగా దారి మళ్లించారో కూడా దానికి మేము సూటిగా సమాధానం మాకు ఇస్తే మంచిది. ఈరోజు పత్రికల్లో చూస్తే మేమే తీసుకొచ్చాం కేంద్రీయ విద్యాలయం, మా వల్లే వచ్చింది, మేమే ఏర్పాటు చేసాం, మాకే ఈ ఘనత అని చెప్పేసేసి ప్రతి ఒక్కళ్ళు ట్రోల్స్ చేయటం జరుగుతుంది. ఏ విధంగా తీసుకొచ్చారు మీరు? ఎప్పుడు తీసుకొచ్చారు? ఏ విధంగా? అసలు మీరు ఢిల్లీ వెళ్ళానన్నారు. ఒక్కొక్కళ్ళు ఆ ట్రోల్స్ చూస్తుంటే ఢిల్లీ వెళ్ళారంట ప్రతాప్ నాయన్ గారు, ఢిల్లీ వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చారంట. ఆ పర్మిషన్ ఎప్పుడు వచ్చిందండి? పర్మిషన్ అన్నది ఎప్పుడు వచ్చింది? ఆ పర్మిషన్ ఎప్పుడు వచ్చిందో ఒకసారి గుర్తు చేసుకుంటే ప్రతాప్ నాయన్ గారు ఢిల్లీ వెళ్ళారా, లేకపోతే నూజివీడులో ఉన్నారా, లేకపోతే అసెంబ్లీలో వెళ్ళి వెనకాల కూర్చొని పండుకున్నారో కూడా ఆయనకే తెలుస్తుంది. ఆ విధంగా మీరు గుర్తు చేసుకుంటే కేంద్రీయ విద్యాలయం అన్నది మన ప్రభుత్వం